నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిపై సీఎం చంద్రబాబు సమీక్ష. 9న శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం. పిఠాపురాన్ని రోల్ మోడల్ చేస్తా, అంతర్జాతీయ గుర్తింపు తెస్తానన్న పవన్. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ. ఒక్కరోజే 95% పంపిణీ పూర్తి. గవర్నర్తో సీఎం రేవంత్ భేటీ. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చ. హైకోర్టులో గులాబీ బాస్కు ఎదురుదెబ్బ. విద్యుత్ కొనుగోళ్ల విచారణ కమిషన్ రద్దు, పిటిషన్ కొట్టివేత. ఢిల్లీ హైకోర్టులో కవితకు చుక్కెదురు. ఢిల్లీ హైకోర్టులో కవితకు చుక్కెదురు. బెయిల్ తిరస్కరించిన కోర్టు. ఏపీ రాజధాని అమరావతి వాస్తవ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు 3వ తేదీన అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో పర్యటించిన ఆయన పూర్తి రాజధాని నిర్మాణానికి పట్టే సమయం, నిర్మాణ పరంగా చేపట్టాల్సిన మార్పులపై అధికారులతో చర్చించారు. ఏపీలో ఎన్నికల హామీ నెరవేరింది అన్నట్లుగానే మాట నిలబెట్టుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అధికారంలోకి వస్తే 4,000 రూపాయల పెన్షన్ను అందజేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంది కూటమి సర్కార్. ఈ క్రమంలోనే పినబాక లబ్ధిదారులకు స్వయంగా చంద్రబాబే 4,000 రూపాయలతో పాటు ఏప్రిల్ నుంచి 3 నెలల పెంపు 3,000తో కలిపి మొత్తం 7,000 నగదును అందించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ సందడి మొదలైంది. ఇటీవల సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీతో జరిగిన హోరాహోరీ పోరులో పెన్షన్ల పెంపు హామీని మేనిఫెస్టోలో పెట్టాయి కూటమి పార్టీలు. అయితే అనుకున్నట్టుగానే టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో పెరిగిన పెన్షన్తో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సీఎం చంద్రబాబు పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సందడి మొదలైంది. తానే వాలంటీర్గా మారి స్వయంగా లబ్ధిదారులకు పింఛన్ నగదు అందించడంతో లబ్ధిదారులు ఆనందానికి హద్దులు లేవు. కార్యక్రమంలో భాగంగా ఉదయమే పెనుబాక చేరుకున్న చంద్రబాబు బానావత్ పాములు నాయక్ అనే వృద్ధుడి ఇంటికి వెళ్లారు. ఆయనకు వృద్ధాప్య పెన్షన్ అందించారు. అలాగే బానావత్ కూతురుకు వితంతు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా వారితో కాసేపు మాట్లాడి అక్కడి సమస్యలపై ఆరా తీశారు. ఇల్లు కావాలని చంద్రబాబును బానావత్ నాయక్ కోరడంతో అందుకు సరేనని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రోగ్రాంలో చంద్రబాబు వెంట స్థానిక ఎమ్మెల్యే తనయుడు అయిన నారా లోకేష్ కూడా ఉన్నారు. పెనుమాకలో పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశమయ్యారు చంద్రబాబు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వంలో ఒకే రోజు పెన్షన్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజాహితం కోసం పనిచేయాలే తప్ప మోసాలు పనికిరావన్నారు. వైసీపీ నేతల మోసాలు నా వద్ద పనిచేయవంటూ ప్రతిపక్షాన్ని హెచ్చరించారు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది. 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. గ్రామ సచివాలయ సిబ్బందితో
ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. దగా మోసం అనునిత్యం 5 ఏళ్లు అబద్దాలతో బతికారు. ఇప్పుడు కూడా అబద్దాలతో బతకాలనుకుంటున్నారు. నా దగ్గర అది వీళ్ళ కాదు. మీలాంటి అబద్దాల కోరల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా భూసమాధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సీఎం చంద్రబాబు చెప్పినట్టే పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తొలి రోజే 100% పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ పూర్తి చేశారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పింఛన్దారులను కేటాయించారు. అంతకు మించి ఉంటే కొన్ని చోట్ల అంగన్వాడీ, ఆశా సిబ్బందిని వినియోగించనున్నారు. ఏదైనా కారణంగా తొలి రోజు పింఛన్ అందుకోలేని వారికి రెండో రోజు వారి ఇళ్ల వద్దే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందిస్తారు. ఏపీలో మొత్తం 65,18,496 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 4,399.89 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇప్పటి వరకు పింఛన్దారులకు 3,000 చొప్పున అందుతుండగా సీఎం చంద్రబాబు ఆ మొత్తానికి ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 చేశారు. ఈ పెన్షన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసాగా నామకరణం చేసింది ఏపీ సర్కార్. కొత్త పెన్షన్తో పాటు పెంచిన మొత్తాన్ని హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1,000 చొప్పున కలిపి 7,000 పంపిణీ చేస్తోంది. ఇలా మొత్తానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సందడి మొదలైంది. లబ్ధిదారుల ముఖంలో చిరునవ్వు చిందిస్తోంది. ఆఖరి శ్వాస వరకు పిఠాపురం కోసం పనిచేస్తానని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జనసేన నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తనకు భయం తెలియదని, తామంతా ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని కోరారు. పిఠాపురం నేతలు అండగా లేకుంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని తెలిపారు. దేశ చరిత్రను మార్చగలిగే శక్తిని కార్యకర్తలు ఇచ్చారన్నారు. జనసేన 100% ఎలా గెలిచిందో పనితీరు కూడా 100% జరగాలన్నారు. పిఠాపురానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన రోజే తనకు విజయమన్నారు. తప్పు చేసిన వాళ్లకు శిక్షలు తప్పవని, అది కక్ష సాధింపు కాదని స్పష్టం చేశారు. మనం నిలబడింది 21 ఎంపీలు గెలిచారు ఆయన మనకి ఉమ్మడి కూటమిలో, మన కూటమిలో. అదే 21 మంది ఎంపీలు బలం పార్లమెంటులో ఒకసారి చాలా దద్దరిల్లిపోయింది. ఆ బలం మీరు ఊహించండి. ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ వెన్నుదన్ను అయిపోయింది. అంటే అంత గొప్ప విజయం అందించింది మన ఆంధ్ర రాష్ట్రం. అది మీ దీవెన, మీ చలువ, మీ ఆశీస్సులు. నేను ఈ రోజున మనం నిలబడింది 21 ఎంపీలు. గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్తో రేవంత్ చర్చించారు. ప్రభుత్వం తయారు చేసిన కొన్ని బిల్లులపై గవర్నర్తో చర్చించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల పెండింగ్ అంశంపై గవర్నర్తో చర్చించినట్టు తెలుస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్తో రేవంత్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల న్యూఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి అధ్యయనం చేయించి త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున బడ్జెట్లో నిధులు కేటాయించిందన్నారు. ప్రభుత్వం అమలు చేసే 6 గ్యారంటీల అమలులో భాగమే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి హౌసింగ్, రెవెన్యూ, ఐఎన్పిఆర్ శాఖల అధికారులతో బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షించారు. కాలుష్యం లేనటువంటి గ్రీన్ ఎనర్జీని ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున ఇందిరమ్మ ఇళ్లకు సోలార్ విద్యుత్ ఏర్పాటు తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఇళ్ల నిర్మాణ సమయంలో ఖచ్చితంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని దామోదర రాజనరసింహ మంత్రి స్పష్టం చేశారు.
అన్ని శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు మంత్రి. సీతక్కకు హోమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్ నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని అన్నారు. రాజకీయాలు పరిస్థితులను బట్టి మారుతుంటాయన్న దామోదర 2018 ఎన్నికలకు ముందు పారాచూట్లకు టికెట్లు ఇచ్చేది లేదని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. కానీ పరిస్థితుల దృష్ట్యా టికెట్ల కేటాయింపు జరిగిందని అన్నారు. త్వరలో వైద్య శాఖలో ప్రక్షాళన సంస్కరణలు ఉంటాయని అన్నారు. వైద్య శాఖలో 2 విభాగాలు ఉండాలని, ఒకటి అడ్మినిస్ట్రేషన్, రెండోది ఎడ్యుకేషన్ అని దామోదర్ రాజనరసింహ అన్నారు. రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. డబ్బు కోసమే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారారని విమర్శించారు. కాంగ్రెస్లో చేరడం అంటే బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన సంజయ్ కుమార్ దమ్ముంటే రాజీనామా చేసి పోటీకి రావాలని సవాల్ విసిరారు. హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్టీలో చేరిన 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. ఎవరు పిచ్చి కుక్క మరి ఎవలను రాళ్లతో కొట్టి చంపాలా? ఒక పార్టీ బీఫా మీద గెలిచినోడు ఇంకో పార్టీలకు పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, ఏమన్నాడు? రాళ్లతోని కొట్టి చంపమన్నాడు. నేను అంటలేను, నా మీద కేసు పెట్టగలరు, ఆయన పేపర్ వాళ్ళు ఉల్టాపుల్టా రాశారు. నేను అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు, మరి ఇలా ఎవరిని కొట్టాలి? రాళ్లతోని రేవంత్ రెడ్డిని కొట్టన్నా? పిచ్చి కుక్కలేక ఎవరిని కొట్టాలి? లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టన్నా? ఎవరిని కొట్టాలి మరి? అందుకే అంటున్నా, ఎవరిని రాళ్లతోనో ఇంకోటి దాంతోనో కొట్టే అవసరం లేదు. రేవంత్ రెడ్డి నువ్వు మొగోను అయితే, నీకు దమ్ముంటే తీసుకున్న 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పి ఓట్లతోని కొట్టి ఆ 6 కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందనే మాట నేను విజ్ఞప్తి. రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా అంటుంటాడు, మొగోనివైతే ఇది చేయి, మొగోనివైతే అది చేయి. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి మొగోనివైతే ఆ 6 రాజీనామా చెప్పి ఎలక్షన్లకు రా, జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. అంతర్జాతీయ జలవనరుల బృందం పోలవరంలో పర్యటిస్తోంది. 4 రోజుల పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు గ్యాప్ 2ను నిపుణుల బృందం పరిశీలిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో వారు రంగంలోకి దిగారు. డయాఫ్రమ్ వాల్ దగ్గర చేస్తున్న వైబ్రో కంప్రెక్షన్ ఇసుక ఫిల్లింగ్ పనుల నాణ్యతను నిపుణుల బృందం పరిశీలించింది. So just to reach above the water level, have a platform for working platform which will design. Have you probed it all? Yeah, it was all probed, and that's how we have that profile, the top profile of the. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి మార్పులు చేర్పుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ధరణి అధ్యయనం కోసం వేసిన కమిటీ నివేదికను సిద్ధం చేసింది. 2 రోజుల్లో ముఖ్యమంత్రికి ధరణి కమిటీ నివేదిక ఇవ్వనుంది. 100కు పైగా సూచనలతో కమిటీ రిపోర్టు తయారు చేసినట్టు తెలుస్తోంది. 1971 ROR చట్టాన్ని మళ్లీ తీసుకురావాలని కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. భూములకు సంబంధించిన అన్ని చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కమిటీ ప్రతిపాదిస్తోంది. MRO, RDOలకు అధికారాలు బదిలీ చేయాలని, సర్వేయర్ల రిక్రూట్మెంట్ చేయాలని కమిటీ అభిప్రాయపడుతోంది. భూముల వాస్తవ పరిస్థితి పూర్తి స్థాయిలో సర్వే చేయాలని, దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమస్య పరిష్కారం చూపే విధంగా నిబంధనలు తీసుకురావాలని కమిటీ ప్రతిపాదించింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తరపు న్యాయవాదుల వాదనతో హైకోర్టు విభేదించింది. మరోవైపు నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తోందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హత లేదని చెప్పారు. ఏజీ వాదనలను హైకోర్టు సమర్థించింది. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించొచ్చంటూ స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. 3 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని సిబిఐ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. కవిత బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు కొట్టివేయడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్ చేశారు. ఈ కేసులోని 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళని, దీన్ని పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనను సిబిఐ, ఈడీ వ్యతిరేకించాయి. కవిత తరపున న్యాయవాదుల వాదనలతో పాటు ఈడీ, సిబిఐ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఇవాళ తీర్పు వెలువరించారు. కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు వెల్లడించారు. ఏకపక్ష నిర్ణయాలతో దూకుడు మీదున్న బీజేపీకి ఒక్కడు ఎదురు నిలిచాడు. 140 కోట్ల దేశ ప్రజల పక్షాన పోరాడతానంటున్నాడు. ప్రతిపక్ష నేతగా తనపై బాధ్యత పెరిగిందంటున్నాడు. కేంద్రం ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ ప్రజా గొంతుకగా పార్లమెంటులో కమల దళానికి ముచ్చెమటలు పట్టించాడు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి లోక్సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ అధికార పక్షంపై నిప్పులు చెరిగారు. పరిణితి చెందిన నేతగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన బీజేపీపై అటాక్ చేశారు. భయం, ద్వేషం, అబద్ధాలు వ్యాప్తి చేయడం హిందూ మతం కాదన్నారు. దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందన్నారు. భారత్ అనే భావన, రాజ్యాంగంతో పాటు బీజేపీ ఆలోచనలను ప్రతిఘటించిన లక్షలాది మందిపై గత 10 ఏళ్లలో క్రమపద్ధతిలో దాడి జరిగిందని ఆరోపించారు. అందులో తాను కూడా బాధితునేనన్నారు. తనపై 20 కేసులు మోపారని, నాకు 2 ఏళ్ల జైలు శిక్ష పడిందని, నా ఇల్లు కూడా తీసేసుకున్నారని తెలిపారు. ఈడీ ఆధ్వర్యంలో 55 గంటల పాటు విచారణను ఎదుర్కొన్నానన్నారు. ప్రతిపక్షంలో ఉన్నందున సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. అధికారం కంటే ఇదే ఎక్కువ విలువైందని, ఇందులో సత్యం ఉందని తెలిపారు. The Prime Minister, of course, who has a direct connection with God, speaks directly to God. Yes, the Paramatma speaks to Modi ji's Atma directly. Unlike with all humans, we are all biological. We are born, we die, but the Prime Minister is a non-biological being. And the Prime Minister says Gandhi is dead. And Gandhi was revived by a movie. I mean, can you understand the ignorance? That Gandhi is dead and a movie revived the father of the nation. No, Gandhi is not dead. Gandhi is alive. इस्लाम में भी लिखा गया है, कुरान में, मतलब इस्लाम में भी कहा गया है कि डरना नहीं है. और जब इस्लाम में दुआ मांगी जाती है तो दोनों हाथ से, दाएं हाथ से अभय मुद्रा दिखाई देती है. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై లోక్సభలో తీవ్ర దుమారం రేగింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకుని ఈ విషయం ఎంతో తీవ్రమైందని, హిందూ సమాజాన్ని హింసాత్మకమని పేర్కొనడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు రాహుల్ బదులిస్తూ నరేంద్ర మోదీ ఒక్కరే మొత్తం హిందూ సమాజం కాదని, అలాగే ఆర్ఎస్ఎస్ ఒకటే హిందూ సమాజం కాదు అని చెప్పుకొచ్చారు. తాను కేవలం ప్రధాని మోదీని, బీజేపీని, ఆర్ఎస్ఎస్నే ఆ వ్యాఖ్యలు చేశారని, మొత్తం హిందూ సమాజాన్ని ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు. అంతకుముందు రాహుల్ గాంధీ శివుని విగ్రహం చూపించడంపై కూడా సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీనిపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో ప్లాకార్డులు, ఫోటోలు ప్రదర్శించడం నిషేధమని తేల్చి చెప్పారు. ఎందుకు రాహుల్ బదులిస్తూ ఈ సభలో శివుని బొమ్మ చూపించడం నిషేధమా అని పదే ప్రశ్నించారు. తన మెడకు పాము చుట్టుముట్టినప్పుడు తాను వాస్తవాన్ని అంగీకరిస్తానని శివుడు చెప్పాడని, ఆయన చేతిలో ఉన్న త్రిశూలం అహింసకు ప్రతీక అని వివరించారు. ఒకవేళ హింసకి ప్రతీక అయితే ఆ త్రిశూలం కుడి చేతిలో ఉండేదని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. తాను శివుడి నుంచే ప్రేరణ పొందానని, ప్రతిపక్షంలో ఉన్నందుకు గర్వపడుతున్నానని రాహుల్ పేర్కొన్నారు. రాజ్యాంగానికి రక్షణగా ఉంటామన్న ఆయన అధికారం కంటే నిజం గొప్పదన్నారు. రాజ్యాంగంపై దాడి జరుగుతుందని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈడీ, సిబిఐ తమ ఇండియా కూటమి నేతలను వేధింపులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. రాముడి జన్మస్థలం బీజేపీకి గుణపాఠం నేర్పిందని రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఓటమి చెందిందన్నారు.
అయోధ్య విమానాశ్రయం కోసం భూమిని సేకరించారని, కానీ భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. భూమి కోల్పోయిన వారు నిరాశ్రయులు అయినట్లు రాహుల్ ఆరోపించారు. విమానాశ్రయం ఓపెనింగ్ కోసం అదానిని ఆహ్వానించారు కానీ అయోధ్య ప్రజల్ని పిలవలేదని విమర్శించారు. అయోధ్య ప్రజలు మోదీకి భయపడుతున్నారని ఆరోపించారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు అదానీ, అంబానీ వచ్చారు గాని అయోధ్య ప్రజలకు ఆహ్వానం అందలేదన్నారు. ఎయిర్పోర్టు భూమి కోసం చిన్న షాపులు కూడా తీసేసినట్లు ఆరోపించారు. రామమందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో ఇండియా కూటమి నేత అవధేష్ ప్రసాద్ బీజేపీపై విజయం సాధించారు. అయోధ్యలో పోటీ చేసేందుకు మోదీ ప్లాన్ వేశారని, కానీ సర్వేలో ఆయనకు వ్యతిరేకంగా వచ్చిందని, అందువల్లే ఆయన వారణాసి నుంచి పోటీ చేసినట్లు రాహుల్ ఆరోపించారు. और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। हिंदू धर्म में साफ लिखा है, सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। अभय मुद्रा। మరోవైపు మణిపూర్ అర్రల అంశాన్ని కూడా రాహుల్ లోక్సభలో ప్రస్తావించారు. మణిపూర్ కూడా మన దేశంలో ఒక భాగమే అన్నారు. మణిపూర్ ఒకసారి వెళ్ళండి, అక్కడి పరిస్థితులను చూడండి, అర్థమవుతాయన్నారు. మణిపూర్లో నా కళ్ళ ముందే పసిపిల్లలపై తోటాలు పేలాయన్నారు. అల్లర్లతో మణిపూర్ అట్టుడికిపోయినా ఇప్పటివరకు ప్రధాని మోడీ ఎందుకు వెళ్లలేదన్నారు. ఇదిలా ఉంటే గతంలో తీసుకువచ్చిన రైతు చట్టాల వల్ల 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారికి సంతాపంగా సభలో మౌనం కూడా పాటించలేదన్నారు. వ్యవసాయ చట్టాలపై రైతులు ఉద్యమం చేస్తే వారితో మాట్లాడకపోగా పైగా రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై కూడా రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో నీట్ ప్రస్తావనే లేదన్నారు. ప్రొఫెషనల్ ఎగ్జామ్ అయిన నీట్ను కమర్షియల్ ఎగ్జామ్గా మార్చేశారని తెలిపారు. నీటిపై చర్చను కోరితే ప్రభుత్వం సిద్ధంగా లేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనవంతుల పిల్లల కోసమే నీట్ ఉందని, నీటితో పేద పిల్లలకు వైద్య విద్య దూరమవుతుందన్నారు. గత 7 ఏళ్లలో 70 పేపర్లు లీక్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన అగ్నివీరులను అమరవీరులుగా గుర్తించడం లేదన్నారు. అగ్నివీరులకు చైనాను ఎదుర్కొనే స్థాయిలో శిక్షణ ఇవ్వడం లేదన్న ఆయన జమ్మూ కాశ్మీర్, లడఖ్ నుంచి రాష్ట్ర హోదాను లాక్కున్నారని తెలిపారు. బీజేపీ హయాంలో సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని తెలిపారు రాహుల్ గాంధీ. దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడాలని స్వయంగా ప్రధాని మోడీ చెప్పారని, నోట్ల రద్దు సలహా కూడా మోడీకి దేవుడే పంపాడేమో అని రాహుల్ అన్నారు. నోట్ల రద్దుతో యువత ఉపాధి కోల్పోయిందని, జీఎస్టీ వల్ల ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వీటి వల్ల దేశ ప్రజలకు ఏం లాభం కలిగిందని రాహుల్ ప్రశ్నించారు. నిజంగా చెప్పాలంటే దేశంలో అదానీ, అంబానీ చట్టాలే అమలవుతున్నాయన్నారు. And when Modi ji shook your hand, you bowed down and shook his hand. ये आसन के सामने आरोप है, ये चेयर के सामने आरोप कर रहे हैं माननीय। Now with all respect, sir. सच है। ఇదిలా ఉంటే స్పీకర్ ఓం బిర్లాపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీరు నిటారుగా నిలబడ్డారని, అదే మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు అలా వ్యవహరించలేదన్నారు. దీంతో వెంటనే రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన స్పీకర్, వయసులో మోడీ పెద్దవారు కాబట్టే గౌరవ సూచకంగా వ్యవహరించారని, రాహుల్ నాకంటే చిన్నవారు కాబట్టే నిలబడే షేక్ హ్యాండ్ ఇచ్చానని స్పీకర్ వివరణ ఇచ్చారు. మొత్తానికి రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా లోక్సభలో తీవ్ర దుమారం చెలరేగిందని చెప్పవచ్చు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో బీజేపీ నేతలు సందిగ్ధంలో పడినట్లయింది. మరి రాహుల్ వ్యాఖ్యలను కమలనాథులు ఎలా ఎదుర్కొంటారు? ఆత్మ పరిశీలన చేసుకుంటాయా లేక ఎదురుదాడికి దిగుతారో చూడాలి మరి. రాహుల్ విమర్శలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు. ప్రతిపక్ష నేత పదవి చాలా బాధ్యతతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు. అగ్నివీరుల పథకాన్ని ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఖండించారు. राहुल गांधी ने संपूर्ण हिंदू समाज को हिंसक बताया है, असत्यवादी बताया है, घोर अपमान किया है हिंदू समाज का। और ये पहली बार नहीं है, ये कांग्रेस की पुरानी पद्धति है। 2010 में तत्कालीन गृह मंत्री श्री पी चिदम्बरम ने हिंदुओं को आतंकवादी कहा था। 2013 में तत्कालीन गृह मंत्री, पूर्व गृह मंत्री सुशील शिंदे जी ने हिंदुओं को फिर से आतंकवादी कहा था। 2021 में राहुल जी ने कहा था हिंदुत्ववादियों को देश से बाहर निकाल देना चाहिए। और आज संपूर्ण हिंदू समाज को हिंसक कहा, असत्यवादी कहा। ये राजनीति की एक ऐसी परिस्थिति, श्री राहुल गांधी ने आज लीडर ऑफ ऑपोजिशन के पद की गरिमा को इतना नीचा किया है, इतना कमजोर किया है और राजनीति को एक ऐसे लेवल पे लेके गए हैं जो कि निंदनीय है। संपूर्ण देश श्री राहुल गांधी के इस बयान से दुखी है और इस बयान की जितनी निंदा की जाए उतनी कम। కొత్త న్యాయ చట్టాల వల్ల నేర విచారణ వేగంగా జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొత్త న్యాయ చట్టాలపై అభిప్రాయాలు చెప్పాలని ఎంపీలకు లేఖ రాశారని తెలిపారు. కొత్త న్యాయ చట్టాలపై విపక్ష నేతల అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త న్యాయ చట్టాల వల్ల నేర విచారణ వేగంగా జరుగుతుందని, నేర విచారణ నిర్దిష్ట సమయంలో పూర్తవుతుందని అమిత్ షా కొత్త చట్టాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. रात्रि से मतलब 7/1/2024 से जितनी भी हिंसक घटनाएं होगी या आपराधिक घटनाएं होगी उसका रजिस्ट्रेशन नए कानून के हिसाब से भी होगा और प्रोसिक्यूशन की प्रक्रिया भी नए कानून के हिसाब से होगी। जो गुना कल मध्यरात्रि के पहले हुआ है वो गुना का रजिस्ट्रेशन और कानूनी प्रक्रिया दोनों पुराने कानून से होगी। जब भी नया कानून आता है एक क्षण तो तय करना पड़ता है कि यहां से नया होगा, यहां से पुराना होगा, और वो क्षण हमने सभी से चर्चा कर तय किया है। मैंने स्पष्ट कर दिया कल मध्यरात्रि से मतलब 7/1/2024 ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.